ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క క్యాంప్ పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్క పశువు ప్రాపర్ సర్టిఫికేట్తో పాటు వెళ్ళేటట్టు చూస్తున్నారు. ఎటువంటి ఆవులు కానీ అట్లనే దూడలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సఫిషియంట్ స్పేస్ ఉందా లేదా, ఒక వెహికల్లో ఎన్ని పశువులు తీసుకెళ్తా అన్ని పశువులు తీసుకెళ్లేటట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ ఇప్పుడే వెటర్నరీ ఆఫీసర్తో పాటు విజిట్ చేయడం కూడా జరిగింది, చూడడం కూడా జరిగింది. అండ్ గడ్డితో పాటు సఫిషియంట్ స్పేసింగ్ అయిన రిక్వైర్మెంట్ ఉంది. అండ్ దేని పర్పస్ తీసుకెళ్తున్నారు దాని గురించి కూడా సర్టిఫికేషన్, అట్లానే ఎవరైతే అమ్ముతున్నారో గ్రామ పంచాయతీ ఉందో అక్కడి నుంచి కూడా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని పెట్టారు. అందరికీ పోలీసు వారి తరఫున తర్వాత అడ్మినిస్ట్రేషన్ తరఫున ఒకటే విజ్ఞప్తి, బక్రీద్ వస్తుంది కానీ ఎటువంటి ఆవులు కానీ గో సంతతి కానీ కుర్బానీ చేయడం కానివ్వండి ఇంకేమని కానీ చట్టరీత్యా నిషేధం. ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా పోలీసు వారికి ఇవ్వండి, వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ముస్లిం సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, కుర్బానీ ఇచ్చేటప్పుడు ఏదైతే మనకి చట్ట ప్రకారంగా అనుమతించిన జంతువులు ఉన్నారో వాటినే ఇవ్వాల్సి కోరుకుంటున్నాం. అట్లానే ఇచ్చేది కుర్బానీ కూడా చెత్త అంతా మీకు ఒక గార్బేజ్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గార్బేజ్ బ్యాగ్లోనే వేసి తీసుకొచ్చి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.